ఈ సినిమాని ఫ్యామిలీతో చూడాలి అందరూ ఖచ్చితంగా. పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు అందరూ. మెసేజ్ కూడా ఉంది ఏంటంటే పెళ్ళామని గౌరవించాలి, ఫ్యామిలీకి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. అదేవిధంగా మనకు చదువు చెప్పిన గురువులు కూడా సినిమా లాస్ట్ క్లైమాక్స్ అయితే అదిరిపోతామన్నమాట. అంటే చదువు చెప్పిన గురువులు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి. వాళ్ళకి మనం మర్యాద ఇచ్చి మన వాళ్ళని కాపాడుకోవాలి. కాబట్టి ఏంటంటే ఈ సినిమాని స్టూడెంట్స్ చూడాలి, పిల్లలు చూడాలి, ఫ్యామిలీ చూడాలి. సినిమా బాగుంది. సినిమా ఎట్లు జరుగుతున్నావు అన్న? సినిమా ఏమనుకున్నావు? నవ్వి నవ్వి చచ్చిపోతామన్నా. బ్లాక్ బస్టర్ మూవీ అన్న. సినిమా ఏముందంటావు? మా తమ్ముడు సినిమా చూసి ఎట్లా అయిపోయింది చూడు. ఈ సినిమాలో నవ్వుతానే ఉంటామన్నా. ఒక్కసారి ఈ సినిమాకి రండి దయచేసి. గేమ్ చేంజరు, డాకుమారు అన్ని సినిమా చూశారు, ఒక్కసారి ఈ సినిమా చూడండి. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ ఏందన్నా? ఇండస్ట్రీ సినిమా ఎక్కడ ఈ సినిమా అరే ఏం తీసినా సినిమా మాత్రం అన్నా. ఏమి సినిమా అన్నా? ఇట్లా అయిపోయింది చూసా. నవ్వి ఈ సినిమా ఖచ్చితంగా కోటి కాదు, లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు వచ్చినా తక్కువే. ఈ సినిమా ఎందుకు ఆడదు? నేను చూస్తా, నేను రంపిస్తా. ఈ సినిమాకి లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు నేను రంపిస్తా. రంపకపోతే ఈ సినిమాకి 1,00,000 కోట్లు రాకపోతే నేను ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోతా. ఈ సినిమా ఉందన్నా. అబ్బా 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 అన్నా. సినిమాలో ఫ్యామిలీ, ఎమోషన్, కామెడీ, డ్రామా, రొమాన్స్, సాంగ్స్, ఫైట్లు, అబ్బా స్టోరీ మొత్తం మిక్సీలో పట్టేసి కామెడీ మొత్తం మిక్సీలో పట్టేసి బుద్ధి నీళ్లు తాగేసాం అంతే. దిల్ రాజు గారు కూడా ఇప్పుడే వచ్చారు. అదే సినిమాకి వచ్చి దిల్ రాజు గారు కూడా నా పక్కన ఉన్నాడు. నవ్వి దిల్ రాజు గారు నేను ఇద్దరు నవ్వి పడిపోయినాం థియేటర్లో. జనాలందరూ కూడా పడిపోయారు. అబ్బా ఏం సినిమా అన్న, సూపర్ సినిమా. అనిల్ యాక్షన్కి ఫస్ట్ హెడ్సప్ చెప్పాలి. ఫస్ట్ అనిల్ రావు డైరెక్టర్ కి హెడ్సప్ చెప్పాలి, అంత బాగా తీసిండు. అదే విధంగా హీరోయిన్లు కూడా యాక్టింగ్ మాత్రం మళ్ళీ అప్పట్లో సౌందర్యం మనకి ఎంత మిస్ కాలేదో మళ్ళీ ఇప్పుడు సౌందర్యం ఉన్నట్టు అనిపించింది మనకు. వెంకటేష్ పక్కకి ఒక సౌందర్య, ఒక సిమ్రాన్ సౌందర్య, ఒక రీచ్ మనకు అలా అనిపించింది. హీరోయిన్ సిల్క్ స్మిత మధ్యలో అట్లా అనిపిస్తుంది హీరోయిన్. అంత బాగున్నది హీరోయిన్ కూడా. జత మాత్రం బాగా కట్టింది, సూపర్ ఉంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. అండ్ ఓవరాల్ సంక్రాంతికి మంచి సినిమాతోనే వస్తున్నాము అన్నట్టు అనిపిస్తుంది. మ్యూజిక్ కూడా ప్లస్ పాయింట్, వెంకటేష్ ప్లస్ పాయింట్. అండ్ వెంకటేష్ కంటే ఇంకొక క్యారెక్టర్ ఉంటుందన్న, బుడ్డోడి క్యారెక్టర్. ఆ బుడ్డోడి క్యారెక్టర్ గోదావరి రాసి చెప్పే డైలాగులు మొత్తం అల్టిమేట్ ఉంటాయి. సినిమాకి అవే ప్లస్ పాయింట్ అనిపిస్తుంది మనకి. అండ్ ఓవరాల్గా ఒక మంచి సినిమా. అండ్ సంక్రాంతి రిలీజ్ అయిన 3 సినిమాల్లో డాకు మహారాజ్ అండ్ సంక్రాంతి వస్తున్న బాగున్నాయి. రెండింటిలో ఏది బెటర్ అంటే డాక్యుమెంట్స్ ఒక మెట్టు ఎక్కువనే చెప్తా. గోదావరి గట్టు మీద సాంగ్ అదైతే యునానిమస్ హిట్. అది చాలా బాగుంటుంది సాంగ్. అది ఆ సాంగ్తో కూడా కామెడీ అనేది క్రియేట్ చేశారు అనిల్ రావు. ఇప్పుడు చెప్పగాడు ఎక్కడెక్కడ కామెడీ తోతో అది దూరుతూ ఉంటాడు, అలాగే దూరిపోయాడు. సరే చెప్తారు కదా ఫ్యామిలీ సర్ఫా. ఇప్పుడు సంక్రాంతి టైంలో ఒక ఫ్యామిలీ తోటి పిల్లలు ఫ్యామిలీ మ్యాన్ ఉన్నాడు, పిల్లలు పెళ్ళినాడు వచ్చి థియేటర్కి వస్తే 2-4 గంటలు సరదాగా నవ్వుకుందామని వస్తాడు. అలాంటి వాళ్ళకి సినిమా ఎక్కేస్తుంది. సో క్రైమ్ థ్రిల్లరు, జానర్లు, సస్పెన్స్లో వచ్చేవాడికి సినిమా ఎక్కదు, మెల్లగా ఎక్కుతుంది. సో ఓవరాల్గా ఫ్యామిలీ వచ్చి థియేటర్లో ఎంజాయ్ చేసే మూవీ అని ఉంటే ఆ సంక్రాంతికి వస్తున్నాం. డాకు మహారాజ్ కూడా ఎంజాయ్ చేస్తారు. డాకు మహారాజ్ మాస్ ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. వెంకటేష్ గారు యాక్షన్ ఫ్యామిలీ సినిమాలో వెంకటేష్ గారు యాక్షన్ తెలుసు కదా, ఎక్స్ప్రెషన్స్తో రఫ్ ఆడిస్తాడు, నవ్విస్తాడు, ఏడిపిస్తాడు. ఇందులో మాత్రం ఎమోషనల్ సీన్స్ అయితే ఏం లేవు, మొత్తం నవ్విస్తూనే ఉంటాడు సినిమా అంతా. చాలా బాగా చేశాడు వెంకటేష్. క్లైమాక్స్లో ఒకటి ఉండాలి కదా అన్నట్టు పెట్టారు, ఓకే ఫైన్. ఆ యాక్షన్ సీన్స్ సెట్ అయిపోయి, సెంటిమెంట్లు ఏం పెద్ద ఎక్కువ లేవు, మొత్తం కామెడీలోనే తీసుకెళ్లారు. రెస్పెక్ట్ ఎంతోనే సినిమా తీసిండు. ఒక గురువుకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నట్టు, ఒక మనం మర్చిపోద్దు గురువు అనేది, ఒక సార్ అనేది మనకు గుర్తించి మనం పలకరియాలని మెసేజ్ చూపించిండు. అదొక మెసేజ్ చాలా బాగుంది. ఒక డిఫరెంట్గా పెట్టిండు, ఒక కొత్తగా పెట్టిండు. ఇది సాంగ్స్ గోదావరి గట్టు మీద సాంగ్ కూడా, రామచిలుక పాట కూడా చాలా రమణ గారు బాగా తీసిన సాంగ్ కూడా, ఒక డిఫరెంట్ సాంగ్. కామెడీ మాత్రం చాలా బాగుంది. అంటే మనం ఎప్పుడైనా చాలా అల్లు చూసేది కామెడీ చూస్తాం, ఇది కొత్త డిఫరెంట్గా చూసినాం, మంచిగా తీసాం.
సంక్రాంతి విన్నర్స్ అందరు ఉన్నారు. కాకపోతే ముందు స్థానంలో అయితే బాలకృష్ణ, సెకండ్ స్థానంలో వెంకటేష్, థర్డ్ స్థానంలో రామ్ చరణ్. ఆయన 76 సినిమాల్లో ఆయన క్యారెక్టర్ ఏంటి, ఆయన యాక్టింగ్ ఎట్లా ఉంటుందో ప్రతి ఒక్కరు చూసుకుంటూ వచ్చారు. అన్నింటికి మించిన యాక్టింగ్. మనం జాబులు చేసి పెద్దవాళ్ళు అయిన తర్వాత గురువులు మర్చిపోకూడదు, వాళ్ళకి కష్టం వచ్చినట్టు ఆదుకోవాలి అన్నదే కంటెంట్. చూస్తే ఇంకా అర్థమవుతుంది. సూపర్ ఉంది సినిమా. అసలు బ్లాక్ బస్టర్, పొంగల్ బ్లాక్ బస్టర్, సంక్రాంతి హిట్ ఇది. సాంగ్స్ రిలీజ్ అయ్యేవి. ఒక్కొక్క గోదావరి గట్టు మీద రామచిలక రమణ గోగుల్ గారి పాట ఎట్లా ఉందో చూసాము. తర్వాత రామజోగేశ్వర గారిది, నెక్స్ట్ వెంకటేష్ గారి పాడిన పాట. ఇన్నాళ్ళు విక్టరీ వెంకటేష్ అనుకున్నాం, కానీ ఈ సినిమాతో సింగర్ విక్టరీ వెంకటేష్ అని కూడా పేరు కూడా వచ్చింది. సాంగ్స్ గురించి ప్రత్యేకించి చెప్పగలదు. సినిమా అయితే సూపర్ అండి. మీనాక్షి చౌదరి గారు కానీ, ఇంకా సెకండ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ గారు కానీ, ప్రతి ఒక్క క్యారెక్టర్ బాగుంది, యాక్టింగ్ బాగుంది. సినిమా గురించి యాక్టింగ్ గురించి చెప్పడం కన్నా లైవ్లో సినిమా చూస్తే ఇంకా అర్థమవుతుందండి. సూపర్. వెంకటేశ్వర గారి కొడుకు అయితే కొరకేసం వస్తుంది. అసలు ఆయన చప్పిగా చాలా బాగున్నాడు, చాలా క్యూట్గా ఉన్నాడు. అసలు ఐశ్వర్య గారు అయితే వెంకటేష్ చాలా టార్చర్ చేసింది. వాళ్ళిద్దరిది బాగుంది, వాళ్ళ ముగ్గురిది కాంబినేషన్ చాలా బాగుంది. టార్చరింగ్ చాలా బాగుంది. అంటే వెంకటేష్ గారు F2లో ఎలా ఉందో ఇప్పుడు ఇంకా చాలా బాగా చేశారు.